ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు కొమ్రంభీం మనవడు సోనేరావు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సోనేరావును ఆదుకుంటే ఈ కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే నాదుడే లేదు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొమ్రంభీం మనవడు సోనేరావు ఉపాధి పనుల్లో చేరాడు. కేసీఆర్ హయాంలో గౌరవంగా బతికిన కొమ్రంభీం కుటుంబ ప్రస్తుత పరిస్థితి తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తుంది. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడి వీరమరణం పొందిన కొమ్రంభీం మన్మడు సోనేరావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నది. కేసీఆర్ సర్కార్లో గౌరవంగా బతికిన వారంతా ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ సర్కార్ కొమ్రంభీం కుటుంబానికి తగిన ప్రాధాన్యం కల్పించింది. భీం చరిత్రను ప్రపంచానికి చాటింది. ఆయన కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుని అండగా నిలిచింది. భీం మన్మడు సోనేరావుకు 5 ఎకరాల పట్టాభూమి ఇవ్వడంతో పాటు ఆయన కుమారుడు మాధవరావుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం కల్పించింది. కొమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పెద్దదుబ్బలో ఉపాధి హామీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు భీం మన్మడు సోనేరావు. పనులు లేక కుటుంబ సభ్యులతో సహా ఉపాధి హామీ పనికి వెళ్తున్నాడు. సాగు తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని సోనేరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఐటీడీఏ నుండి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ తమను ఆర్థికంగా ఆదుకోవాలని సోనేరావు దంపతులు వేడుకుంటున్నారు. ಬೇಕೈ ಪರಿಪಂಚಂನಾಗ ಮತ್ತೆ ನಾಟೆ ಸೊನ್ನವಕ್ಕನೆ ನಮ್ಮೊಟ್ಟು ಉಪಾಧಿ హామీని వాళ్ళు ఇది పెద్ద దోపతగా నమ్మడు రైతులకు అందము బొంబిత్ పొర పిసువలిరే అందము కేడత్ పొర పిసువలిరే అందము మాకు గవర్నమెంట్ ఉపాధి కల్పిస్తా ఉపాధి హామీ కామ్ కీసే మంతం దూసరో బేకెన్ సొన్నవక్కనే నేను బత్తలింజరీతకే కొమ్రంభీం ఉన్నారు ఇది పెద్ద దోబ సంధి వారసుడికి మంతము మాకు నన్ను కొమ్రంభీమును తంగమరినందును కుమ్ర సోనేరావు నా పొరోల్ పెద్ద దోబత మనంతోన్ నన్ను ఖచ్చితంగా అడవి భూమికి మాకు పట్టకీసియన నేను నమ్మటు ఉపాధి కల్పిస్తేకే నేను పారెట్నాక సొంజీకును కాచు కమితకే పారెట్ వాళ్ళకి అడుకుంచే మంతరు ఖచ్చితంగా నేను తెలంగాణ గవర్నమెంట్ మని కేంద్ర గవర్నమెంట్ మని సెంట్రల్ గవర్నమెంట్ మని బత్తి నేను ఐటీడీఏ తలకిరే మాకు బావ కుంటగోయో సెలవు సొత్తకే బుయింగోయో బోర్కోయో వార్షికును మాకు జీత సౌకర్యంకి అనంజరే నా ఉంది వినంతి బంత. సోనేరావు ఇద్దరు కూతుళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. సోనేరావు కొమ్రంభీం ఆస్ఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పెద్దదోబ గ్రామంలో నివాసం ఉంటుండగా పక్కా ఇల్లు కూడా నిర్మించి ఇచ్చింది. పోరుగడ్డ జోడేఘాట్లో 25 కోట్ల రూపాయలతో మ్యూజియం, స్మారక చిహ్నం ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. 15.70 కోట్ల రూపాయలతో జోడేఘాట్ వరకు డబుల్ రోడ్ నిర్మించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాదిన్నరగా భీం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. భీం మన్మడు సోనేరావు, ఆయన భార్య గౌరూబాయ్ నిత్యం ఉపాధి పనులకు వెళ్తున్నారు.